సుధాకర్ జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ఈ ఆదివారం మన సెటిల్మెంట్ సోము గారి ఆధ్వర్యంలో వారు పవన్ కళ్యాణ్ గారు నిన్ననే శస్త్రచికిత్స చేతికి కుడిభుజానికి చేయించుకోవడం జరిగింది బాంబే హాస్పిటల్లో. వారి గురించి వారి ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేశారు. జనసేన పార్టీలో మొన్నే జాయిన్ అవడం జరిగింది. ఇక్కడున్న చాలామంది వీర మహిళలు కూడా మొన్న జనసేన పార్టీలో పాస్టర్లతో సహా మొన్న రామ్ తాలూరు గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్ముగూడి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోము గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒక చిన్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనమంతా భారతదేశంలో కుల మతాలకి అతీతంగా మనం ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటే కొంతమంది అతీత శక్తులు మొన్న దళిత క్రిస్టియన్ సభ మహాసభ అని పెట్టేసి అక్కడ అందులో ఎవరో ఒక హిందూ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. ఈ సందర్భంగా తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కుల మతాల మధ్య ద్వేషాలు సృష్టించే విధంగా అతను మాట్లాడటం మంచిది కాదు. అదే ఉద్దేశంతోనే ఇప్పుడు సోము గారు చాలా చక్కగా వివరించారు విధానము. ప్రతి మతంలో కూడా చెప్పేది ఒకటే, అందరూ కలిసిమెలిసి ఉండాలనే తప్ప అందరూ విడిపోకూడదని కొట్టుకుతామనైతే ఏ గ్రంథంలో కానీ ఏ బైబిల్లో కానీ ఎవరితో ఎగ్గర కానీ ఉండదు. అదేవిధంగా అందరం కలిసిమెలిసి ఉండాలనేసి అది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యంతో మళ్ళీ బాగా కోలుకొని త్వరగా బయటకు రావాలనేసి ఈ సందర్భంగా ఇక్కడ ప్రార్థన చేసినటువంటి సోము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో సెలవు